ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. మేషరాశి వారికి ఈ వీడియో యాదృచ్ఛికంగా కనిపించలేదు. ఇది వినాల్సిన సమయం మీ జీవితంలో వచ్చిందని విశ్వం నిర్ణయించింది. మీరు మేషరాశివారా? ఇటీవల మీ జీవితంలో ఎందుకో తెలియని ఆలోచనలు, అకారమైన భయం, అకస్మాత్తుగా గుర్తొచ్చే వ్యక్తులు, నిద్రలో కలలు, హృదయంలో ఏదో భారంగా అనిపించడం ఇవన్నీ సాధారణం కాదు. మీరు ఎంత ప్రయత్నించినా ఎందుకు కొన్ని విషయాలు జరగటం లేదు? మీరు మంచిగా ఉన్నా ఎందుకు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు? మీరు నమ్మిన వారే ఎందుకు బాధ పెడుతున్నారు? ఇవన్నీ ప్రశ్నలు కాదు. ఇవి మీ జీవితంలో జరగబోయే పెద్ద మార్పుకు ముందు వచ్చే సంకేతాలు. ఈ వీడియోలో చెప్పబడేది ఊహ కాదు. ఇది అర్ధ జాతకం కాదు. ఇది 100% పూర్తి జాతకం. ఇందులో చెప్పబడే ప్రతి మాట మీ గతాన్ని స్పష్టంగా చూపిస్తుంది. మీ వర్తమానాన్ని అర్థం చేస్తుంది. మీ భవిష్యత్తును తప్పించుకోలేని విధంగా బయటపెడుతుంది. ఈ వీడియోను మధ్యలో ఆపకండి. ఎవరితోనూ షేర్ చేయకుండా ఒంటరిగా ప్రశాంతంగా చూడండి. ఎందుకంటే ఇందులో చెప్పే కొన్ని నిజాలు వినడానికి బాధ కలిగించవచ్చు. కానీ అదే నిజాలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటాయి. ఇది హెచ్చరిక కాదు. ఇది భయపెట్టే జాతకం కాదు. ఇది మిమ్మల్ని సరైన దారిలో పెట్టే దైవ సందేశం. ఎందుకంటే ఈ 2026 సంవత్సరంలో మీ జీవితం మారబోతుంది. అది ఏంటో ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. ఇంకా ఎవరైనా మన కుటుంబంలో జాయిన్ అవ్వకపోతే తప్పకుండా వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. మేషరాశి కాలచక్రం వారుతున్న సంకేతాలు. ఈ కాలంలో మేషరాశి వారి జీవితంలో జరుగుతున్న ప్రతి చిన్న సంఘటన కూడా సాధారణం కాదు. ఇప్పుడు ఆ సమయం ముగింది. ఇది కాలచక్రం తిరుగుతున్న సంకేతంలో ఎంత కష్టపడ్డా ఫలితం రాకపోయినా ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారబోతుంది. మీ జాతకంలో ఉన్న గ్రహస్థితులు ఒకదాని తర్వాత ఒకటి మారుతున్నాయి. ముఖ్యంగా కుజుడు ప్రభావం మేషరాశి వారికి తీవ్రంగా పనిచేస్తుంది. ఇది మీలోని ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అయితే అదే సమయంలో కొన్ని నిజాలు బయటపడేలా చేస్తుంది. మీరు అనుకున్న విధంగా జీవితం సాగలేదు. ఎందుకంటే కాలం మిమ్మల్ని పరీక్షించింది. ఈ 2025 అంతా మీ జీవితం ఒక అనుమానాస్పదం. ఏం చేద్దామన్నా జరగదు. కానీ ఈ 2026 సంవత్సరంలో మీకు పరీక్షల సమయం వచ్చింది. మంత్రశక్తి ఒకటి మిమ్మల్ని బలపరుస్తుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ మీ జాతకంలో ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఈ మంత్రాన్ని వినేవారు, ఈ మాటలు వినేవారు యాదృచ్ఛికం కాదు. మీ ఆత్మ ఈ సందేశాన్ని వినడానికి సిద్ధమైంది కాబట్టే ఇది మీకు చేరింది. గతంలో చేసిన తప్పులు, తీసుకున్న నిర్ణయాలు, నమ్మిన వ్యక్తులు అన్నీ ఇప్పుడొక సమాధానంగా మారబోతున్నాయి. కాలచక్రం ఎప్పుడూ ఒక్కసారిగా తిరగదు. ముందుగా సంకేతాలను ఇస్తుంది. మీకు వస్తున్న కలలు, అకారణంగా గుర్తొచ్చే వ్యక్తులు, ఒక్కసారిగా మనసు భారంగా అనిపించడం ఇవన్నీ కాలం మారుతుందని సూచనలు. ఇది మేషరాశి వారికి జీవితంలో ఒక కీలక దిశ. మీరు పాత జీవితం నుంచి బయటకు వచ్చి కొత్త జీవితంలో అడుగుపెట్టే ముందు ఉన్న సమయం ఇది. ఈ సమయంలో మీరు చేసే ప్రతి ఆలోచన, ప్రతి నిర్ణయం చాలా కీలకం. తొందరపడకండి, కానీ వెనక్కి కూడా తగ్గకండి. కాలం మీ వైపు తిరుగుతుంది. ఎందుకంటే ఈ 2026 సంవత్సరంలో మీ జీవితంలోకి ఎస్ అనే పేరు గల అక్షరంతో ఉన్న వ్యక్తి నిజస్వరూపం బయటపడే రోజులు. మీ జీవితంలో ఇన్ని సంవత్సరాలుగా మీరు పడ్డ బాధలు ఈ 2026 సంవత్సరంలో ముగియనున్నాయి. జీవితంలో ఎస్ అనే అక్షరంతో ప్రారంభమయ్యే పేరు ఉన్న వ్యక్తి ఒకరున్నారు. ఈ వ్యక్తి మీకు దగ్గరగా ఉండవచ్చు లేదా దూరంగా ఉన్నట్టు నటించవచ్చు. కానీ ఇప్పటి వరకు మీరు ఈ వ్యక్తిని ఒక విధంగా భావించారు. కానీ కాలం నిజాన్ని బయటపెట్టి పనిచేస్తుంది. ఈ వ్యక్తి మీ జీవితంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించాడు లేదా పోషించబోతున్నాడు. ఈ వ్యక్తి మాటలు ఒకలా, వారి మనసు మరోలా ఉండే అవకాశం ఉంది. మేషరాశి వారు సహజంగా నమ్మకంగా ఉంటారు. ఒకరిని నమ్మితే పూర్తిగా నమ్ముతారు. అదే మీ బలహీనత కూడా. ఈ అస్సైన పేరుగల వ్యక్తి ఆ బలహీనతను అర్థం చేసుకున్నాడు. కానీ ఇప్పుడు గ్రహస్థితులు మారడంతో నిజం దాచిపెట్టడం సాధ్యం కాదు. ఈ నిజం బయటపడే విధానం మీకు షాక్ ఇస్తుంది. మీరు ఊహించిన సమయంలో ఊహించని మాట ద్వారా ఈ వ్యక్తి అసలు స్వభావం బయటపడుతుంది. ఇది బాధ కలిగించవచ్చు, కానీ ఈ బాధ శాశ్వతం కాదు. ఇది మీ కళ్ళపై ఉన్న ముసుగును తొలగించడానికి వచ్చిన బాధ. కొంతమందికి ఇది ప్రేమ సంబంధం కావచ్చు, మరికొందరికి స్నేహం కావచ్చు, ఇంకొంతమందికి బంధువుల్లోని ఎస్ అనే పేరు గల వ్యక్తి ఉండవచ్చు. ఎవరిదైనా సరే నిజం తెలిసిన తర్వాత మీరు ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఆ నిర్ణయం మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఈ సమయంలో కోపంతో కాదు, బుద్ధితో ఆలోచించండి. ఎందుకంటే ఈ నిజం బయటపడడం కూడా దైవ సంకేతమే.
మీరు తప్పుదారిలో వెళ్లకుండా ఆపడానికి ఇది జరిగింది. మీ జీవితంలో కొందరు మనకు పాఠాలు నేర్పడానికి మాత్రమే వస్తారు. వారు శాశ్వతంగా ఉండరు. జరగబోయే భవిష్యత్తు నుండి తప్పించుకోలేరు. విధి పాత్ర మేషరాశి వారికి ఇప్పుడు ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. మీరు జరగబోయే భవిష్యత్తు నుంచి తప్పించుకోలేరు. ఇది భయపెట్టే మాట కాదు, ఇది నిజం. ఎందుకంటే విధి ఇప్పటికే తన నిర్ణయం తీసుకుంది. మీరు ఎంత ప్రయత్నించినా, ఎంత ఆలస్యం చేసినా కొన్ని సంఘటనలు జరగాల్సిందే. ఈ సంఘటనలు మీకు మంచికే కానీ ముందు అవి కష్టంలా అనిపించవచ్చు. ఒక ద్వారం మూసుకుపోతుంది, మరో ద్వారం తెరుచుకుంటుంది. కానీ మీరు మూసిన ద్వారానికే చూస్తూ ఉంటే తెరుచుకున్న ద్వారం కనిపించదు. ఇప్పుడు మేషరాశి వారి జీవితంలో ఒక పెద్ద మార్పు తప్పనిసరి. అది ఈ 2026 సంవత్సరంలో ఉద్యోగం కావచ్చు, నివాసం కావచ్చు, సంబంధం కావచ్చు. మీరు ఈ మార్పును స్వీకరిస్తే జీవితం ముందుకు సాగుతుంది. తిరస్కరిస్తే బాధ పెరుగుతుంది. విధి ఎప్పుడు నేరుగా రాదు, ముందు సంకేతాలను ఇస్తుంది. ఆ సంకేతాలను పట్టించుకుని వారికి ఒక్కసారిగా పెద్ద షాక్ ఇస్తుంది. మీరు ఆ స్థితికి వెళ్లకుండా ఉండాలంటే ఇప్పుడే జాగ్రత్త పడాలి. మీలోని మొండితనాన్ని కొద్దిగా తగ్గించండి. ఇది శిక్ష కాదు, శుద్ధి ప్రక్రియ. మీ జీవితాన్ని సరైన దారిలో పెట్టే ప్రక్రియ. దీన్ని అర్థం చేసుకున్న మేషరాశి వారి జీవితంలో చాలా ఎత్తుకు వెళ్తారు. 100% మీ పూర్తి జాతకం బయటపడిన కారణం ఇది అర్థ సత్యం కాదు, ఇది పూర్తి జాతకం. ఎందుకంటే ఇప్పుడున్న గ్రహస్థితులు మీకు గతం, వర్తమానం, భవిష్యత్తు 3 కాలాలను కలిపి చూపిస్తూ ఉన్నాయి. మీ జీవితంలో ఎందుకు ఇన్ని ఆలస్యాలు జరిగాయో, ఎందుకు మీరు కష్టపడినా ఫలితం రాలేదో ఇప్పుడు అర్థమవుతుంది. మీ జాతకంలో కొన్ని కర్మబంధాలు ఉన్నాయి. అవి ఇప్పటి వరకు మిమ్మల్ని కట్టిపడేశాయి. ఇప్పుడు ఆ బంధాలు ఒక్కొక్కటిగా తెగిపోతున్నాయి. అందుకే కొన్ని సంబంధాలు మెలకువగా ఉన్నాయి. కొన్ని అవకాశాలు మీ చేతిలో నుంచి జారిపోతున్నాయి. ఇవన్నీ నష్టంలా అనిపించినా నిజానికి అవే మీకు మేలు. పూర్తి జాతకం బయటపడడం అంటే మీ జీవితంలోని ప్రతి విషయం వెలుగులోకి రావటం. దాచిన నిజాలు, దాచిన భావాలు, దాచిన బాధలు అన్నీ బయటకు వస్తాయి. ఇది మిమ్మల్ని బలహీనంగా కాదు, బలంగా చేస్తుంది. ఊహించని భారీ మార్పులు, జీవితం మలుపు తిరిగే దశ. మేషరాశి వారికి ఇప్పుడు ఊహించని భారీ మార్పులు ఖచ్చితంగా వస్తాయి. మీరు ఎప్పుడూ ఊహించిన దిశలో జీవితం మలుపు తిరుగుతుంది. ఇది ఒక్క రోజులో జరిగే మార్పు కాదు, కానీ ప్రారంభం ఇప్పటికీ అయిపోయింది. ఈ మార్పులు కొంతమందికి భయంగా అనిపిస్తాయి. ఎందుకంటే మనిషి అలవాట్లను బానిస. కానీ ఈ మార్పులు లేకపోతే మీరు ఎప్పటికీ అదే స్థితిలో ఉండిపోతారు. దైవం మీకు అంతకంటే ఎక్కువ ఇవ్వాలని నిర్ణయించుకున్నది కాబట్టే ఈ కదలికలు. మీ ఆలోచనలు మారతాయి, మీ ప్రాధాన్యతలు మారతాయి. మీరు ఇంతకాలం పట్టించుకునే విషయాలు ఇప్పుడు ముఖ్యంగా అనిపిస్తాయి. ఇదే జీవిత మార్పు మొదటి సూచన. మేషరాశి వారికి 2026 సంవత్సరం కొత్త ప్రారంభం. మీ మార్పులను భయంతో కాదు, ధైర్యంతో స్వీకరించండి. ఎందుకంటే కాలం ఇప్పుడు మీకు అనుకూలంగా మారుతుంది. ఒంటరిగా చూడాల్సిన ఈ జాతకం వెనుక ఉన్న రహస్యం. ఈ జాతకాన్ని ఒంటరిగా చూడాలని ఎందుకు చెబుతున్నామంటే దానికి గట్టి కారణం ఉంది. మేషరాశి వారి జీవితంలో ప్రస్తుతం నడుస్తున్న దశ చాలా సున్నితమైనది. ఈ సమయంలో మీరు వినే ప్రతి మాట, మీ మనసులోకి వెళ్లే ప్రతి ఆలోచన మీ శక్తిని ప్రభావితం చేస్తుంది. పక్కన ఉన్న వ్యక్తుల ఆలోచనలు, వారి నమ్మకాలు, వారి సందేహాలు కూడా మీపై ప్రభావం చూపుతాయి. మీ జీవితంలో ఇప్పటి వరకు చాలా మంది మీ నిర్ణయాలను ప్రభావితం చేశారు. మీరు చేయాలనుకున్నది చేయకుండా ఇతరుల మాటలు విని వెనక్కి తగ్గిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు కాలం మిమ్మల్ని ఒంటరిగా నిలబెట్టి మీ అంతరాత్మలో మాట్లాడేలా చేస్తుంది. ఈ జాతకం వినేటప్పుడు మీ మనస్సు ప్రశాంతంగా ఉండాలి. ఎందుకంటే ఇందులో చెప్పబడే విషయాలు సాధారణమైనవి కావు. కొన్ని నిజాలు వినడానికి బాధగా ఉంటుంది. కొన్ని మాటలు మన గుండెల్లో దాగి ఉన్న భయాలను బయటకు తీస్తాయి. ఆ సమయంలో ఎవరో పక్కన ఉంటే మీరు ఆ నిజాన్ని పూర్తిగా స్వీకరించలేరు. అందుకే ఒంటరిగా వినాలి. ఇది మీకు మాత్రమే సంబంధించిన సందేశం. ఇది అందరికీ అర్థమయ్యే విషయం కాదు. మీ ఆత్మ ఈ మాటలను స్వీకరించడానికి సిద్ధంగా ఉంది కాబట్టే మీరు ఇక్కడికి వచ్చారు. ఈ సమయంలో మీరు మీ జీవితాన్ని లోతుగా ఆలోచిస్తారు. గతంలో చేసిన పొరపాట్లు గుర్తుకు వస్తాయి. నమ్మిన వ్యక్తులు గుర్తొస్తారు. కానీ అదే సమయంలో ఒక కొత్త బలం కూడా పుట్టుకొస్తుంది. అదే మీ మార్పు ప్రారంభం. మీ ఇంట్లో అడుగుపెట్టబోయే వ్యక్తి విధి పంపిన సందేశం. మేషరాశి వారి ఇంట్లో త్వరలో ఒక వ్యక్తి అడుగు పెట్టబోతున్నాడు. ఈ వ్యక్తి రావటం యాదృచ్ఛికం కాదు, ఇది విధి నిర్ణయం. ఈ వ్యక్తి ద్వారా మీకు ఒక ముఖ్యమైన విషయం తెలియబోతుంది. ఆ విషయం మీ జీవిత దిశను మార్చే శక్తి కలిగి ఉంటుంది. ఈ వ్యక్తి ఎవరో మీరు ఊహించకపోవచ్చు. చాలా కాలంగా మీకు తెలిసిన వ్యక్తి కావచ్చు, లేదా చాలా రోజుల తర్వాత అకస్మాత్తుగా కనిపించే వ్యక్తి కావచ్చు. కొందరికి ఇది బంధువు కావచ్చు, కొందరికి స్నేహితుడు కావచ్చు, మరికొందరికి పూర్తిగా అనుకోని వ్యక్తి కావచ్చు. ఈ వ్యక్తి మాటల్లో మీరు మొదట నమ్మకపోవచ్చు, కానీ ఆ మాటలు మీ మనసులో తిరుగుతూనే ఉంటాయి.
ఎందుకంటే దైవం తన సందేశాలను ఎప్పుడూ మనకు నేరుగా చెప్పదు, మనుషుల ద్వారా, సంఘటనల ద్వారా చెబుతుంది. ఆ వ్యక్తి ఇప్పుడే ఎందుకు వచ్చాడు? కాలం నిర్ణయించిన క్షణం. మేషరాశి వారు తరచుగా అడిగే ప్రశ్న ఇదే. ఆ వ్యక్తి ఇప్పుడే ఎందుకు వచ్చాడు? ఇంతకాలం ఎందుకు రాలేదు? దీనికి జవాబు కాలంలో ఉంది. ఈ వ్యక్తి మాటలు మీకు ఒక దారిని చూపిస్తాయి. ఆ దారిలో నడవాలా వద్దా అనేది మీ చేతిలోనే ఉంది. కానీ ఆ దారి చూపించబడడం మాత్రం తప్పనిసరి. నిశ్శబ్దంగా లోపల నుంచి జరిగే మార్పు మీ ఆలోచన విధానం మారుతుంది. మీరు ఇంతకాలం ఎందుకు ఇబ్బంది పడుతున్నారో అర్థమవుతుంది. మీరు తప్పు వ్యక్తులను నమ్మారని తెలుసుకుంటారు. అదే సమయంలో మీలోని నిజమైన శక్తి బయటపడుతుంది. అదృష్టం అంటే లాటరీ కాదు. అదృష్టం అంటే సరైన నిర్ణయం తీసుకునే ధైర్యం, సరైన సమయంలో సరైన దారిని ఎంచుకునే బుద్ధి. అది ఈ క్షణం నుంచి మీకు లభిస్తుంది. ఈ మార్పు వచ్చిన తర్వాత మీ జీవితంలో కొత్త అవకాశాలు కనిపిస్తాయి. మీరు గతంలో చూడనివి, పట్టించుకొనివి ఇప్పుడు అవే మీకు ముఖ్యంగా కనిపిస్తాయి. అదే అదృష్టం పనిచేయటం. ఇంట్లో సంచరిస్తున్న దేవతా శక్తి తల్లి హెచ్చరిక. మేషరాశి వారి ఇంట్లో ప్రస్తుతం ఒక దైవశక్తి సంచరిస్తుంది. ఇది భయపడాల్సిన విషయం కాదు, ఇది రక్షణ. ఆ తల్లి మీకు ఒక హెచ్చరిక ఇవ్వాలనుకుంటుంది. మీరు తప్పుదారిలో వెళ్లకుండా ఆపడానికి ఈ సంకేతాలు ఇటీవల ఇంట్లో కొన్ని అసాధారణ సంఘటనలుగా జరగవచ్చు. ఆ కారణంగా దీపం మారిపోవటం, పూజా వస్తువులు కదలటం, కలల్లో దేవత కనిపించడం ఇవన్నీ యాదృచ్ఛికం కాదు. ఇవన్నీ మీకు తెలియజేసే సంకేతాలు. ఆ తల్లి చెప్పదలుచుకున్న విషయం ఒకటే, మీ విలువని మీరు గుర్తించాలి. మేషరాశి వారికి ఇప్పుడు ఒక కీలక నిర్ణయం తీసుకోవాల్సిన దశలో ఉన్నారు. పాత జీవితాన్ని అలాగే కొనసాగించాలా లేక మార్పును స్వీకరించాలా అనే నిర్ణయం. ఇది చిన్న విషయం కాదు, ఇది మీ భవిష్యత్తు దిశను నిర్ణయిస్తుంది. మీరు ఇప్పటి వరకు చేసిన పొరపాట్లు మళ్ళీ చేయవద్దు. అదే వ్యక్తులను నమ్మవద్దు. అదే పరిస్థితుల్లో మళ్ళీ చిక్కుకోకండి. ఈసారి మీరు నేర్చుకున్న పాఠాలను ఉపయోగించాలి. మీకు మీరొక నియమం పెట్టుకోండి. ఇక పైన శాంతికి భంగం కలిగించే విషయాలను దూరంగా ఉంటాను అని. ఇది స్వార్థం కాదు, స్వరక్షణ. మీ శక్తిని కాపాడుకోవటం నేర్చుకోవాలి. ఈ సూచన పాటించిన మేషరాశి వారి జీవితం పూర్తిగా మారుతుంది. మొదట ఒంటరిగా అనిపించవచ్చు, కానీ అదే ఒంటరితనం మీకు బలంగా చేస్తుంది. మీలోని నిజమైన శక్తిని బయటకు తీస్తుంది. ఎందుకు అంటే మీకు కనిపించింది యాదృచ్ఛికం కాదు. చివరిగా ఒక విషయం, ఈ మాటలు, ఈ జాతకం, ఈ సందేశం ఇవన్నీ మీకే ఎందుకు కనిపించాయి? ఇది యాదృచ్ఛికం కాదు. మీ ఆత్మ ఈ మాటలు వినాల్సిన సమయం వచ్చిందని విశ్వం నిర్ణయించింది. ప్రతి ఒక్కరికి ఒక సమయం ఉంటుంది. ఆ సమయంలో మాత్రమే నిజాలు వినిపిస్తాయి. మీరు ఆ సమయంలో ఉన్నారు. అందుకే ఈ మాటలు మీకు చేరాయి. ఇది మీకు ఒక అవకాశం. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటే జీవితం మారుతుంది. ఇప్పటి వరకు మీరు చాలా భరించారు, చాలా తట్టుకున్నారు. ఇప్పుడు మీ వంతు వచ్చింది. మార్పు మొదలవుతుంది. కానీ ఆ మార్పును స్వీకరించాలా వద్దా అనేది మీ చేతుల్లోనే ఉంది. ఈ జాతకం ఒక హెచ్చరిక కాదు, ఇదొక మార్గదర్శనం. ఈ మార్గాన్ని ఎంచుకుంటే మీ జీవితం కొత్త దశలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు నిర్ణయం మీది. ఇక్కడితో ఈ జాతకం ముగిసింది. కానీ మీ జీవితంలో మొదలయ్యే మార్పు మాత్రం ఇక్కడితో ఆగదు. ఈ మాటలు విన్న తర్వాత మీకు కొన్ని విషయాలు స్పష్టంగా అనిపిస్తాయి. కొన్ని నిజాలు బాధ కలిగించవచ్చు. కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి రావచ్చు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, మీరు ఒంటరిగా లేరు. మీ మీద దైవ దృష్టి ఉంది. ఇప్పటి వరకు మీరు భరించిన బాధలు వృధా కాలేదు. ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న నష్టాలు శిక్ష కాదు. అవి మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన పాఠాలు మాత్రమే. ఇప్పటి నుంచి మీ జీవితం పాత దారిలో నడవదు. కొత్త దిశలో అడుగులు పడతాయి. ఈ సమయంలో భయాన్ని వదిలేయండి. సందేహాలను తగ్గించండి. దైవంపై విశ్వాసం పెంచుకోండి. ప్రతిరోజు ఒక్కసారి అయినా ఈ మంత్రాన్ని మనసులో జపించండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శివుడి కృపతో మీ జీవితంలో శాంతి, ధైర్యం, స్థిరత్వం క్రమంగా ప్రవేశిస్తాయి.